రాజ్కోట్ గేమ్ జోన్ అగ్ని ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమా? హైకోర్టు ఆగ్రహంతో ప్రభుత్వంలో కదలికొచ్చిందా? 38 మందిని బలి తీసుకున్న పాపం ఎవరిది? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్లోని రాజ్కోట్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడింది. అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతున్న అధికారులపై తమకు నమ్మకం లేదన్న హైకోర్టు 2.5 ఏళ్లుగా మీ పరిధిలో ఇంత పెద్ద భవనం ఉందని, అది కూడా ఫైర్ సేఫ్టీ లేకుండా ఉందన్న విషయం కూడా తెలియదని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం సీరియస్ కావడంతో ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 2 పోలీసులు సహా మొత్తం 7 అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో రాజ్కోట్ మున్సిపల్ అధికారులు కూడా ఉన్నారు. రాజ్కోట్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు అధికారులు. 9 మంది మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా పాడైపోయాయి. కుటుంబ సభ్యుల DNA శాంపుల్స్ ఆధారంగా 4 గుర్తించారు. మరో 5 డెడ్ బాడీల DNA రిపోర్టులు రావాల్సి ఉంది. రాజ్కోట్ గేమ్ జోన్ ప్రమాదంపై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. స్పాట్కు చేరుకున్న ఫోరెన్సిక్ బృందం నమూనాలు సేకరించింది. గేమ్ జోన్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన CCTV ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.